గంగారావు ఎవరికైనా కావాలంటే సమర్పిస్తామంటున్నారు. ఆ ప్రసాదాన్ని సంప్రదించి మీరు ప్రసాదం తీసుకుని అందరూ కూడా ఆ సౌండ్ వినపడట్లా ఇక. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసురాక్షసం ధృతచేతనమందారం శ్రీనివాసమహం భజే. శృంగానాధ్వగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అమ్మా వచ్చానమ్మా, నువ్వు చెప్పినందుకు వచ్చా మార్చిచ్చేలేక. ఏంటి ఎవరు మాట్లాడతారు? రెండు మాట్లాడు మరి. మాట్లాడతారా? సరే ఇదిగో బండి ఎడ పెట్టా, కాయలు పోతాయా? తీస్తానమ్మా. నువ్వు పిలిచావు కాబట్టి వచ్చాను. నువ్వు పిలిచేవారిని వచ్చా నేను. సరే ఓకే. పెద్దవాళ్ళ మాట తీసేయకూడదు. పెద్దవాళ్ళు చెప్పేప్పుడు వినాలి. పెద్దదాని చెప్పావు తీసేయకూడదుగా మాట, అంతకు వచ్చా. తీస్తున్నా మొత్తం తీస్తున్నా. మొత్తం తెస్తా. మొత్తం తీస్తున్నాను. తీయమంది అమ్మ చెప్పింది రమ్మా అని, అందుకు వచ్చా. తీస్తున్నాను. కొంచెం మన ఏమండి
కొంచెం అన్నట్టు వీడియో చేస్తున్నాను కొద్దిగా పంపుతారా నాకు రావాలి ఏమంటే కొంచెం వెనక్కి వస్తారు మీరు కొద్దిగా పాప కొంచెం వెనక జరగమ్మా కొద్దిగా నా కాళ్ళు తగులుతుందమ్మా ఈరోజు పాత్రలతో స్వామికి విశేషమైనటువంటి గంగాల పాయస సమర్పణతో స్వామికి విశేషంగా ఇచ్చేటువంటి మహారాజు సంకీర్తన చేస్తూ అది ఇతరులు తీసుకుని చేతిలో పట్టుకుని ఉంచండి, తీసుకోకండి. అప్పుడే తీసుకుంది కానీ కనిస్తాము 2 నిమిషాలు అలాగా చక్కగా కాసేపు 2 నిమిషాలు రోజు పెడితే ప్రసాదం అయిన తర్వాత ఈ చేతుల్లో చక్కగా తీసుకుంటుంది. కానీ ఇక్కడ తీసుకున్న తర్వాత మహాప్రసాదం అందరికీ కూడా ప్రసాదం కంగారు పడుతూ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి రోజులు ప్రసాదం ఈడే తీమా చెప్పింది అమ్మ, అందుకొచ్చా. నా బండి కూడా పడేసి వచ్చా, కాయల బండి. అమ్మ పెద్దమ్మ లేదు, పెద్దమ్మ అమ్మ గుడికి ఇస్తుందట, అక్కడ కృష్ణుడి గుడికి చేస్తుందట. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్లో పెడతా నేను వీడియో, అంత రమ్మంటే వచ్చా.
వచ్చి వీడియో తీయమంది, అందుకని వచ్చాను. కృష్ణుడి గుడి దగ్గర ప్రతిదీ పెడతా ఉంటాను. అంటే అటు రోడ్డు మీద ఉంటాను కాబట్టి నేను కాయలు వ్యాపారం చేస్తాను కదా, రోడ్డు మీద ఉంటాను కాబట్టి కనపడితే చూస్తాను కాబట్టి కక్కుని తీస్తాను. మరి ఇట్లా లోనకి రావాలంటే రాను నేను. ఇంకా అమ్మ పిలిచిందని వచ్చానమాట. యూట్యూబ్లో చూడండి, వీడియోలు మొత్తం వస్తాయి. ఛానల్ తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు. ఆ ఛానల్ కొడితే నా వీడియోలు మొత్తం వస్తాయి. ఇక్కడ ప్రతి గుడికి పెడతా ఉంటాను వీడియోలు. దసరాయి తాడేపల్లి కే శాంతి యూట్యూబ్లో కొడితే వస్తాయి. యూట్యూబ్లో కొడితే ఇప్పుడు వీడియో పెడతా. ఈ వీడియో అంటే సాయంకాలం రేపు పొద్దుగా పెడతా. ఇప్పుడు పెట్టున్నా ఆల్రెడీ, వేరే పెట్టు ఏమ్మా. ఇటు పెట్టు శ్రీరామ్. అది ఇచ్చేసే ఇస్తాను. తెమ్మంటారు రత్నకుమారి. అయిపోయిందమ్మా, ఇంకేమైనా ఉందా? అయిపోయిందా? ఇంకేం లేదమ్మా, ఇక్కడ వరకు అయిపోయింది. అయిపోయినా పదమూడవ తారీఖున కూడా ఉందన్నారు. అక్కడ రమ్మన్నారు కృష్ణుడి గుడి దగ్గర. అక్కడ కృష్ణుడి గుడి దగ్గర 3 కానించి ఉందని చెప్పారు. 13వ తారీఖున అదే రమ్మన్నారు. ఫలశ్రుతి అనేటువంటిది ఇస్తుంది అమ్మ. కనుక రేపటితో ఈ వ్రతం పూర్తి అవుతుంది. కనుక రేపు ఉదయం గోష్ఠి ఉంటుంది. రేపు కూడా ఉదయం యథావిధిగా గోష్ఠి ఉంటుంది. సాయంకాలం రేపు సాయంకాలం పెళ్లి కూతురుని చేయడం అనేటువంటిది రేపు సాయంకాలం ఉంటుంది. పాంప్లెట్ చూడడానికి రేపు మార్చాము. ఎదుర్కోవడం మనకి ముందుగా ఎప్పుడు వచ్చిందే
అందరికీ ప్రసాదం వచ్చిందా వాళ్ళు చెప్పండి. కొంచెం మా కొంచెం పొక్కుపోయా బాబు. అమ్మా చాలా ఇంకా తీయాలా, చాలా ఇంకా తీయాలా. మాట్లాడతారా అమ్మా? మాట్లాడతారా? యాడికి పోదు మీ బండి. కాదమ్మా, బండి నిండా సరుకుందమ్మా. బండి నిండా సరుకుంది, సరుకుంది బండి నిండా. బండి నిండా చూసాలే నేను. సరికి అడిగి పోదు. చూసావా చూసావా? అవసరం లేక అందరికి వచ్చిందిలే. ప్రసాదం దగ్గరికే మీరు రావాలి. ప్రసాదం దగ్గరికి మీరు రావాలంట. పొద్దున్న లోపల అది పెట్టావా? ఇంకా టైం టెంపల్
ఛానల్ చూడండి, మా ఛానల్ చూస్తున్నావా? ఇదిగో తీయమంటే మామ పిలిచిందే, అమ్మమ్మ పిలిచింది, వచ్చా నేను. ఓకే ఓకే, చూడు చూడు చూడు, మంచి మంచి వీడియోలు పెడతాను చూడండి. తాడేపల్లి కేశాంతి అండి. చూడండి, మనకి గుళ్ళు ఏమన్నా పిలుస్తూ వస్తున్నా, నేను వచ్చి తీస్తున్నా. అమ్మ చెప్పింది మొన్న రామ్మ అంటే, నీ ఇప్పుడు ఇంటికి వెళ్తా, గుర్తొచ్చి నీకు వచ్చే బండి ఆడ పెట్టి వచ్చా. కాయలు ఉన్నాయమ్మ అంటే, ఉంటే ఆడకపోని కాయలు వీడే తీయటుంది, తీస్తున్నా. రేపు ఉన్నట్టుగా పోవాలి 13 తారీఖు అక్కడ కృష్ణుడి గుడి దగ్గర. ఎన్ని గంటలకి? అంటే అక్కడ కూడా అన్నారు కదా కృష్ణుడి గుడి దగ్గర, సాయంకాలం అది 3ంటికి అని చెప్పారు. పొద్దునపూట ఇక్కడ కళ్యాణం. సరే. గోదావరి స్వామి రామానుజన్ వారు సమర్పణ చేసినటువంటి ప్రసాదం ఇది మీ యొక్క అమృత హస్తములతో మాకు ఇచ్చినట్టుగా భావన చేస్తూ ఆయన తింటూ మనకి ఇస్తున్నారట. కనుక ఆయన అమృతాన్ని మనకు అందుతారు కాబట్టి అమృతంతో కూడినటువంటి ఈ ప్రసాదము మానవుడైనటువంటి కోరికలన్నీ కూడా ఏ లోటుపాట్లు లేకుండా మాకు కొరై ఒండ్రం ఇల్లాగా, మాకు ఏ లోటుపాట్లు లేకుండా ఈ యొక్క కైంకర్యంలో కానీ సేవలో కానీ ఏది చేసినా కూడా మాకు ఏ లోటు లేకుండా, అలాగే మాకు ఆయురారోగ్యస్తున్నారు, అనారోగ్య శరీరానికి కొంచెం ఆయురారోగ్యస్తున్నారు వచ్చి ఇంకా ఇంకా సేవకి చేసే విధంగా మాకు సమర్పణ చేసి స్వామితో సూర్య చక్రం అనేటువంటిది ఇక్కడ రోజునే జరుగుతుంది. అనుభవించిన స్వామి కూడా వస్తారు. కావాలంటారు. వాళ్ళని పట్టుకోవాలి సరిగా, అది పెట్టి వస్తున్నారు, వచ్చేవాళ్ళు ఉన్నారు. పిల్లల కింద దిగండి అమ్మాయి, సాగులు కూర్చుంటారా? కొంచెం కొంచెం లక్ష్మి పిల్లలు అంటారు. అందరూ చెప్పండి, కూడారే విల్లం సీన్, కూడారే విల్లం సీన్, కూడారే విల్లం సీన్, వెంకటగుండలవాడ చేతుల్లో ఇలా తీసుకోండి, చేతుల్లో దొండలతో నేను తింటాను, చేతుల్లో తినాలి, కారాలి కింద. కూడారే విల్లం సీన్ అంటానండి. ఆగండి సార్, రుచి మారిపోతుంది మాకు ఇంత కారం. ఇవాళ ఈ ప్రసాదం అయింది, రేపు చద్దనం తిందాం. కొంచెం చేద్దాం మనం, చదువుదాం.
అందరూ తీసుకున్నారా? బాగుందా? బాగుందా బాలేదా? గట్టిగా చెప్పండి. బాగుందండి. ఎంత బాగుందా? చాలా బాగుంది. మరి కాకపోతే మరి ఆయన థ్యాంక్స్ చెప్పరా? నిర్మాణం వచ్చింది కాను, నిర్మాణం అవుతుంది. నేను మరి గుర్తుంది చేయాలిగా. ఒక్కసారి గోవిందా గోవిందా ఇది ఎవరిది? అదే మళ్ళీ అక్కడ పెట్టండి. యూట్యూబ్లో చూడు వీడియోలు వస్తున్నాయి. ఏంటి తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు. తాడేపల్లి కే శాంతి, తాడేపల్లి కే శాంతి కొట్టండి ఒకసారి. సరే యూట్యూబ్లో కొట్టండి తాడేపల్లి కే శాంతి. ఈ వీడియో రేపు పొద్దున పెడతానండి. ఇది రేపు పొద్దున పెడతా. అన్నీ పెడతా ఉంటాను. మీరు పిలుస్తున్నారు అక్కడ కృష్ణ గుడి దగ్గర కూడా పిలుస్తున్నారు, వస్తున్నాను. ఇక్కడ కూడా అమ్మ పిలిస్తే వచ్చాను. ఆ బండి కూడా రోడ్డు వెంబడి వచ్చా. బండి కూడా రోడ్డు మీద ఉంది. పూజ టైం కాడికి వెళ్తాం. అయిపోయిందమ్మా, అందరం తీశాను వీడియో, పెద్ద వీడియో తీశాను. చూడండి, అందరూ చూడండి మరి యూట్యూబ్లో. అమ్మా అమ్మ చెప్పిందిగా వచ్చే మరి మొత్తం అంటుంది. మొత్తం తీశాను, అందరం తీశాను. అవునమ్మా, ఛానల్ ఉందమ్మా, అందుకే రమ్మంటే వచ్చా నేను. ఛానల్ ఉంది నాకు యూట్యూబ్లో. తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు. యూట్యూబ్లో కొడితే మొత్తం వస్తాయి. ఛానల్ నాకుందమ్మా. అమ్మ పిలిస్తే వచ్చా నేను. మరి గుడికాడ రావని చెప్పింది, వాళ్ళు చెప్తే వచ్చాను. కృష్ణ గుడి దగ్గర కూడా అన్నీ తీస్తూ ఉంటా కదా, తీస్తూ ఉంటానమ్మా. ఏమన్నా మాట్లాడతావా? మాట్లాడమ్మా. అమ్మా మాట్లాడు. నేను మాట్లాడతా అంటే మాట్లాడు. గుడి గురించే మాట్లాడు, మీ స్వామి గురించే మాట్లాడు.
మాట్లాడమ్మా, ఏం పర్లా, ఎక్కితే మాటలు ఎక్కువ మాట్లాడు. ఏమ్మా ఏమన్నా మాట్లాడుతుంటే మాట్లాడండి, మాట్లాడుతుంటే మాట్లాడండి. సరే ఇదే అండి, ఏదో మీరు సమస్య చెప్పండి, ఏదో ఒకటి. అది ఏమన్నా మాట్లాడండి, ఏమైంది? ఎటో వెళ్ళింది అమ్మ. భోజనాలు చేస్తున్నారండి, ఏమండి? సరే 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 అమ్మా, సరే. ఏదో కుక్క కూడా వచ్చింది, మరి అది కూడా భోజనం పెట్టండి. వేయండి వేయండి, కొద్దిగా వేయండి, దానికి కూడా కొద్దిగా పెట్టండి కొంచెం. అమ్మా అంటుంది అమ్మ, అమ్మ కొంచెం తప్పు అమ్మ, కొంచెం తప్పు. అమ్మ పిలుస్తుంది, అమ్మ పిలుస్తుంది. మన కార్యక్రమం యూట్యూబ్లో మాట్లాడండి సార్, ఏమన్నా మాట్లాడండి. 4 సంవత్సరాలు ఎవరు మాట చెప్పండి, నాకు మంచిగా 2 మాటలు చెప్పండి. ఈ పతి దక్కిస్తాను నేను అక్కడ కృష్ణ గుడి దగ్గర కూడా అన్నీ నిన్న కూడా పెట్టాను అండి ఒకటి. నిన్న కూడా మీరు అక్కడ చేశారు కదా కృష్ణుడి గుడి దగ్గర, మొన్న పెట్టాను. మాట్లాడుతా అంటే మాట్లాడండి. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం సుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాద్యం స్వం శిరసరసిద్ధవద్యాపయంతి స్వోత్తిష్టాయాం త్రజనిగలితం వ్యాబలాత్మజే గోదాతస్యై నమేదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ గోదా సమేత శ్రీ పార్థసారథి స్వామి వారు, రంగనాథ స్వామి వారు ఈ ధనుర్మాసంలో ఈ యొక్క విశేషమంతా కూడా చెబుతూ నారాయణుడే నమకే పరై ధర్మాణి అని చెప్పేసని నారాయణుడే మనకి ప్రధానంగా కారకుడు, అంతా కూడా మనకంతా కూడా మంచిగా ఇచ్చేటువంటి వాడు ఆయన ఒక్కడే. ఇతరమైనటువంటి దేవతలు ఉన్నా కూడా అందరూ కూడా తన యొక్క పరివారంలోనే ఉన్నాడు అని చెప్తూ నారాయణుని నమ్మండి, నారాయణుని కొలవండి అని చెప్పేసి ఆండాయి తల్లి తాను నిరూపించి మనకు అందించుకుంట. కనుక అలాంటి విశేషమైనటువంటి రోజులు, ఈ మంచి రోజులు, ఈ 30 రోజులు కూడా తప్పకుండా చేసిన వారందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఈ నారాయణుడే మనకి అన్నీ కూడా కావలసినవి కూడా తాను కోరినటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటాడు అని చెప్తూ ఈ గోదాదేవి తాను ఆచరించి మనందరి చేత కూడా ఈ ధనుర్మాస ఉత్సవం 30 రోజులు కూడా ఆచరింప చేయిస్తోంది. కనుక ఈ 30 రోజులు కూడా తప్పకుండా చేసిన వారందరికీ కూడా మంచి జరుగుతుందని తాను అనుభవించింది కాబట్టి మనందరి చేత కూడా అనుభవింప చేస్తోంది అంటూ ఈ ఆండాళ్ తల్లి చెప్పినటువంటి శ్రీ సూక్తులు ఎలాగైతే కనుక కలవు నామ సంకీర్తనమే సద్గతి కనుక ఈ కలియుగంలో నామ సంకీర్తనమే మనకి సద్గతి అని చెప్తూ వెంకటేశ్వర స్వామికి ఈ 30 రోజుల యొక్క విశిష్టతంతా కూడా తాను ఆచరించినటువంటి ఏదైతే ఉంటుందో ఆ ఫలితం అంతా కూడా మాకు ఇవ్వాల్సింది అని చెప్తూ అక్కడ గోదాదేవి వెంకటేశ్వర స్వామికి అందించడం జరిగింది, సమర్పణ చేయడం జరిగింది. తాను కృష్ణ పరమాత్మని కొలిచింది, రంగనాథ స్వామిని వరించింది. కృష్ణ పరమాత్మ ద్వారా అలాగే రంగనాథ స్వామి ద్వారా కలవు వెంకట నాయకుడు అన్నట్టుగా వెంకటేశ్వర స్వామికి ఈ యొక్క సూక్ష్మాలన్నీ కూడా అన్వయించింది. కాబట్టి పరమాత్మని ఇప్పుడు సర్వకాల సర్వావస్థల యందు కూడా మనల్ని రక్షించేటువంటి వాడు పరమాత్మ, వేరే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి నిరూపించింది. కాబట్టి తాను అనుభవించింది, మనందరి చేత కూడా అనుభవింప చేయిస్తోంది. కనుక అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు తెలియజేసుకుంటూ కూడారై విల్లం శ్రీ గోవింద ఆ గోవిందుడికి మనందరికీ కూడా సమర్పణ చేయండి అంటూ ఈరోజు 108 గంగాళాలతో పాయస సమర్పణ చేసింది. తాను నీరాడింది, భగవంతుడితో కూడి స్నానం చేసింది, నామ సంకీర్తనతో స్నానం చేసింది. కనుక ఆ నామమే మనకి రక్షకం, వేరే ఏదీ లేదు అని చెప్తూ ఆ నామాన్ని కొడుస్తూ మనకి పరమాత్మని అనుగ్రహించి మనకు
కోరుతూ ఈరోజు ఆ పరమాత్మని 108 గంగాళాలతో విశేషమైనటువంటి పాయస సమర్పణ చేసింది కాబట్టి మనల్ని కూడా ఏ లోటుపాట్లు లేకుండా జరగాలని కోరుకుంటూ ఆయురారోగ్యేశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నువ్వు కూడా 2 మాటలు మాట్లాడమ్మా. నువ్వు కూడా చెప్పు 2 మాటలు చెప్పు. మేము 40 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి కార్యక్రమాలు. చెప్పమ్మా చెప్పు. మేము 40 సంవత్సరాల నుంచి తప్పకుండా చేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ. ధనుర్మాసం బాగానే చేసుకుంటున్నాం. భగవంతుడి దయ వల్ల భగవంతుడే మన రామచంద్రుడు మహారాజుకి నమస్కారం పెట్టుకుంటాం. అదే నువ్వు పిలిచేవాడిని వచ్చానమ్మా. నేను నీ మాట తీసేలేకపోయాను. నేను పెద్దదాన్ని నువ్వు నీ మాట తీసేలేక వచ్చాను నేను. సరే అమ్మా. మేడం గారు తిరగండి కొద్దిగా తిరగండి. వద్దా సరే అమ్మా. తీసానమ్మా. అందరూ తీసాను. అందరూ తీసాను. మన గుడి మొత్తం తీసా. మాట్లాడతారా? పోయి చేయండి. ముందు పెద్దోళ్ళకి వెళ్ళండమ్మా వెళ్ళండి. భోజనాలు టైం భోజనాలు చేస్తున్నారు. అయిపోయిందండి. గీడ చెప్తాను నేను. పెద్ద రమ్మంటే వచ్చాను నేను. పూజారి కూడా మరి మాట్లాడారు. అందరు తెస్తున్నా. మీరు బాగుండి అందరు తెస్తున్నా. ఇది సాయంకాలం పెడతా అండి వీడియోస్. ఏమండి మరి అందరు చూడాలి. మరి అందరు చూడండి. అందరూ చెప్పండి చూడండి. మంచి వీడియో వస్తాయి. మీ గుడి దగ్గర మొత్తం చేస్తాను నేను ప్రతిదీ. మీరు రోడ్డు నేను చెప్పాను అమ్మా. ప్రతి అమ్మ రమ్మంది నన్ను. అమ్మ రమ్మంటే వచ్చానండి. అమ్మ రమ్మంది నన్ను. తీసే లేకుండా వచ్చా పెద్ద అన్నమాట. ఏమండి సరే అండి. ఇంకెళ్తానండి నేను. బండి అమ్మా వెళ్తాను. అమ్మా లేదమ్మా నేను చేయనమ్మా. చర్చికి వెళ్తానమ్మా. అది ఏమనుకోవచ్చు. మార్చిలోకి వచ్చాను అమ్మా. లేదమ్మా అసలు ఏం మాట్లాడు. ఏదో మా అమ్మలు ఆడుదాన్ని మార్చిలోకి వచ్చాను నేను. అది మా అమ్మ గుర్తొచ్చింది నువ్వు చూడగలే అమ్మా. అమ్మా నువ్వు పెద్దదాను అమ్మా. నీ మాట తీసేలేకపోయా నేను. నీ మాట నేను తీసేయను. ఎందుకంటే పెద్దదాను నువ్వు. అది సరే నుంచి కొద్దిగా చేసుకుంటే పెంపయింది. బాగా చేస్తున్నాం. సరే 3 ఏళ్ళ నుంచి. సరేమ్మా. నేను ప్రతి వీడియో చేస్తూనే ఉన్నానమ్మా. మీ అన్నీ సరుకు కూడా పడేసి వచ్చా. బదట్ట జరగదు. చుప్పనాథాళ్ళు ఉంటే చేస్తారేమో కానీ అమ్మా ఏం గుడి అంటారు అమ్మా? ఏం గుడి? శ్రీ వెంకటేశ్వర కోదండ దేవాలయం. సరే. తాడేపల్లి జిల్లా కూడా చెప్పమ్మా. జిల్లా చెప్పు. తాడేపల్లి.